జీహెచ్ఎంసీ కమిషనర్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఓదరి కలిశారు. జీహెచ్ఎంసీలో చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. కుర్చీల స్వార్థం కోసం డిప్యుటేషన్ మీద వచ్చి జీహెచ్ఎంసీని పట్టుకుని పీడిస్తున్నారని ఆరోపించారు. ఫాగింగ్ స్కామ్లపై కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టి మాఫియాల తయారైన ఫాగింగ్ టీంలను బదిలీ చేయాలని కోరారు. ఈరోజు నిన్న జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ మా నాయకులందరూ నాతో పాటు పోయి కమిషనర్ గారిని కలిసినాం. కొన్ని సమస్యలు కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. ఈరోజు జిహెచ్ఎంసీలో చాలా సంవత్సరాల సంది పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కుర్చీల స్వార్థం, వాళ్ళు ఇక్కడనే ఉండి డిప్యుటేషన్స్ మీద వచ్చి మా జిహెచ్ఎంసీని పట్టుకొని పీడిస్తున్నారు. ఎంత దారుణం అంటే లాస్ట్ కమిషనర్ గారు ఇలంబర్తి సారు ట్రాన్స్ఫర్ ఆర్డర్ చార్మినార్ జోన్ లో ఉన్నటువంటి సీనియర్ ఇంటమాలజిస్ట్ శ్రీనివాస్ గారికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చారు. రీపాట్రేట్ వాళ్ళ డిపార్ట్మెంట్ కోరి వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా తనను ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ లోనే డ్యూటీ ఆయనను అక్కడ రీపాట్రేట్ చేసి అక్కడ నుండి అక్కడ డ్యూటీ చేశారు. కానీ ఆయన అక్కడ కోరేది కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చింది కమిషనర్ గారు ఆర్డర్ మీద. ఎందుకంటే దారు సోఫాలో నడుస్తున్నటువంటి డీజిల్ స్కామ్ తన రైట్ హ్యాండ్ ఎన్నో సంవత్సరాల సంది వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ కాదు. తనకున్నటువంటి దాని దగ్గర ఉన్నటువంటి ఏఈలు సూపర్వైజర్ వీళ్ళందరూ కూడా ఫాగింగ్ పేరు మీద డీజిల్ స్కామ్ నడిపిస్తున్నారు. అందువల్లనే ఆయన అది ఇడిచిపెట్టి పోలేదు. మీరు చూడండి, అసలు వాళ్ళు మా జిహెచ్ఎంసీకి సంబంధాలు లేని వెటనరీ డిపార్ట్మెంట్ లో కూడా సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్. కొన్ని సంవత్సరాల సంది వచ్చి ఈడనే మెర్జ్ అయిపోయారు. వెటనరీకి వెళ్ళి ఎట్లా మెర్జ్ అవుతారు? 3 years కంటే ఎక్కువ చేయొద్దు. ఎట్లా మెర్జ్ ఎట్లయితారు? నేను కమిషనర్ గారిని కోరేది ఏంటంటే ఫస్ట్ ఈ మెర్జ్ సిస్టమ్ ని క్యాన్సిల్ చేయండి, రద్దు చేయండి. 3 సంవత్సరాలు ఒక ఆయన చేసినాక ఆయనను పంపించేసి ఇంకొకరు తీసుకోవాలి. అదే గత సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల సంది జిహెచ్ఎంసీ మనం ఎంసీహెచ్ ఉన్నప్పటి సంది ఇదే సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా